ఈ రోజు సభలో కూర్చున్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా చాలా వివరణాత్మకంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా గంట సేపు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డులో చెప్పడం జరిగింది. ఇది ఒక ఫీ రియంబర్స్మెంట్ విధానం అనేది మేము తెచ్చింది కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పథకము. ఆ పథకాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇంచి కూడా ఫరక్ లేకుండా కొంచెం కుడెడమ చేయకుండా పద్ధతిగా అదే విధంగా మేము ఫీ రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగిస్తాం. దానిలో భాగంగానే ఇవాళ గతంలో ఇవ్వాల్సిన 3,200 కోట్ల బకాయిలు ఇప్పటికే ఇచ్చివేశాం. ఇంకా రానున్న రోజుల్లో 1,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రూపాయి పెండింగ్ లో లేకుండా రానున్న రోజుల్లో ఇస్తాం. దానికి ఒక పద్ధతులు ఉంటాయి. అది కంటిన్యూగా ఫిబ్రవరికి ప్రతినిత్యం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం గత ప్రభుత్వాలు ఏ విధంగా ఇచ్చినా ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇవ్వబోతుంది. దీంట్లో కొత్త వింత ఏం లేదు. కావాలని ప్రతిపక్షాలు రాద్దాంతని చెప్తున్నాయని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు యావత్ లోకానికి అర్థమయ్యే విధంగా అసెంబ్లీ సాక్షిగా గంట సేపు మాట్లాడిన తర్వాత ఇంకా ప్రతిపక్షాలు క్లారిటీ కావాలడం, క్లారిఫికేషన్ కోసం మాట్లాడడం సబబు కాదు. వారు కోరిన విధంగా అసెంబ్లీని పొడిగించి అనేక గంటల తరబడి వారికి సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అంటే క్లారిఫికేషన్స్ కు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది విపక్షాల యొక్క డిమాండ్. క్లారిఫికేషన్ ముఖ్యమంత్రి గారు గంట సేపు సమాధానం చెప్పారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ లో 40 నిమిషాలు, ఎంఐఎంలు 30 నిమిషాలు, టీడీపీలు 30 నిమిషాలు బ్రహ్మాండంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ప్రభుత్వం యొక్క విధి విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా టీవీలో చూసి వచ్చి మాట్లాడినారు. కేంద్రంలో పార్లమెంట్ నడుస్తూ ఉంటే 36 రోజులు దేశ ప్రధాని పార్లమెంట్లకు రాకపోతే ప్రశ్నించని అడగలేని ప్రతిపక్ష పార్టీలు ఇలా ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి అన్ని అంశాలపై కూలంకుషంగా వివరణాత్మకంగా గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గంటల తరబడి నిలబడి సమాధానం చెప్తా ఉంటే దాన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అంశంలో కూలంకుషంగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఆన్సర్ చేసిన తర్వాత ఇంకా ఏముంటుందండి? అంత తరబడి గంటల తరబడి చెప్పిన తర్వాత సమాధానం. సో మొత్తం మీద సమాధానం అంటే క్లారిఫికేషన్